అందరికీ నమస్కారం. ప్రపంచ చరిత్రలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన మహామేధావి ఆచార్య చాణక్యుడు. ఆయన రాసిన చాణక్య నీతి కేవలం రాజులకే కాదు, సామాన్య మనిషి విజయానికి కూడా దిక్సూచి. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో కొన్ని విషయాలను గుట్టుగా ఉంచకపోతే అతడు సమాజంలో గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా శత్రువుల చేతిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈరోజు మనం చాణక్య నీతి ప్రకారం ఎవరికి ఏ పరిస్థితిలోనూ చెప్పకూడని 10 అతి ముఖ్యమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్ స్టోరీ హబ్. ఫస్ట్ వన్, మీ ఆర్థిక స్థితి. మీ దగ్గర ఎంత ధనం ఉంది లేదా మీరు ఎంత అప్పుల్లో ఉన్నారో ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే ధనం అనేది మీ బలం. అది అందరికీ తెలిస్తే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని దోచుకోవడానికి లేదా అనవసరమైన సహాయం కోసం వస్తారు. ఒక ఉదాహరణ తెలుపన, మీరు ధనవంతులని తెలిస్తే లేనిపోని బంధువులు వచ్చి అప్పు అడుగుతారు. ఒకవేళ మీరు పేదవారని తెలిస్తే సమాజం మిమ్మల్ని గౌరవించడం మానేసి దూరం పెడుతుంది. సెకండ్ వన్, కుటుంబ సమస్యలు. మీ ఇంట్లో జరిగే గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు బయట వ్యక్తులకు చెప్పకూడదు. ఎందుకంటే ఇంటి సమస్యలు బయట చెబితే మీ గౌరవమే తగ్గుతుంది. ఒక ఉదాహరణ తెలుపన, మీ భార్య లేదా భర్తపై మీకున్న కోపాన్ని స్నేహితులకు చెబితే వారు మీ ముందు సానుభూతి చూపిస్తూనే వెనుక మీ కుటుంబాన్ని చూసి నవ్వుకుంటారు, హేళన చేస్తారు. థర్డ్ వన్, మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఫ్యూచర్ గోల్స్. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో అనేది ఆ పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకండి. ప్లాన్ బయటపడితే అసూయపడేవారు దానిని అడ్డుకోవచ్చు. ఒక ఉదాహరణ, మీరు ఒక కొత్త ఇల్లు కొనాలని లేదా వ్యాపారం మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నప్పుడు అందరికీ చెబితే నెగిటివ్ మనుషులు మీలో భయాన్ని కలిగించి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఫోర్త్ వన్, మీకు జరిగిన అవమానాలు, యువర్ ఇన్సల్ట్స్. మీకు ఎక్కడైనా అవమానం జరిగితే అది మీ గుండెల్లోనే ఉండాలి. జరిగిన అవమానాన్ని 10 మందికి చెప్తే వారు మిమ్మల్ని మరింత తక్కువగా చూస్తారు. ఎగ్జాంపుల్ చెప్పన, ఆఫీస్లో బాస్ మిమ్మల్ని తిట్టిన విషయాన్ని అందరికీ చెప్తే మీ సహోద్యోగులు కూడా మిమ్మల్ని అశక్తుడిగా భావించి మొదలు పెడతారు. మీ బలహీనతలు, యువర్ వీక్నెస్. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. అది కోపం కావచ్చు, భయం కావచ్చు. శత్రువులు ఎప్పుడు మీ బలహీనత కోసం వెతుకుతుంటారు. అది దొరికితే మిమ్మల్ని సులభంగా ఓడిస్తారు. ఒక ఉదాహరణ, మీకు ఏదైనా విషయంపై విపరీతమైన భయం ఉందని తెలిస్తే మీ ప్రత్యర్థులు సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సిక్స్త్ వన్, మీరు మోసపోయిన విషయం, హౌ యు వేర్ చీటెడ్. మీరు ఎవరి చేతిలోనైనా మోసపోయినా లేదా ఆర్థికంగా నష్టపోయినా ఆ విషయాన్ని గోప్యంగా అంటే రహస్యంగా ఉంచండి. ఎందుకంటే మీరు మోసపోయారని తెలిస్తే జనం మిమ్మల్ని అమాయకుడు లేదా తెలివి తక్కువ వాడని ముద్ర వేస్తారు. ఉదాహరణ తెలుపన, ఒక స్కీమ్లో డబ్బులు పోగొట్టుకున్నారని అందరికీ చెప్తే సహాయం అందడం పక్కన పెడితే నీకు అసలు తెలివే లేదు అని ఎగతాళి చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు బయట. సెవెంత్ వన్, మీ ఊహలు మరియు బలాలు, యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ స్ట్రాటజీస్. మీ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం లేదా మీ పద్ధతులను ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే మీ వ్యూహం తెలిస్తే మీ ప్రత్యర్థులు దానిని విరుగుడుగా కనిపెడతారు. ఉదాహరణ తెలుపన, ఒక ఆటలో లేదా వ్యాపార పోటీలో మీరు వాడే ప్రత్యేక టెక్నిక్స్ అందరికీ చెప్తే మీరు మీ ప్రత్యర్థిపై ఉన్న ఆధిక్యాన్ని కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి. ఎయిత్ వన్, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, బ్యాక్ పిచ్చింగ్. ఎవరి గురించి అయినా నెగిటివ్ విషయాలు మీకు తెలిస్తే వాటిని ప్రచారం చేయకండి. ఎందుకంటే ఇతరుల చెడును చర్చించడం వల్ల మీ వ్యక్తిత్వమే దిగజారుతుంది. ఉదాహరణ, మీరు ఒకరి రహస్యాన్ని ఇంకొకరికి చెప్తే రేపు మీ రహస్యాన్ని కూడా వారు ఎవరికైనా చెప్తారనే భయం మీ చుట్టూ ఉన్న వారికి కలుగుతుంది. ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు. నైన్త్ వన్, మీరు చేసిన పుణ్యకార్యాలు, దానాలు, యువర్ గుడ్ డీడ్స్. మీరు చేసిన సాయం లేదా దానం గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకోకండి. ఎందుకంటే దానం అనేది నిశ్శబ్దంగా ఉండాలి. చెప్పుకుంటే దాని పుణ్యఫలం నశిస్తుంది. ఉదాహరణ తెలుపన, ఒకరికి సహాయం చేసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి 10 మందికి చూపిస్తే అది ప్రేమ కాదు, ప్రదర్శన అవుతుంది. మీపై ఉన్న నిజమైన గౌరవం తగ్గిపోతుంది. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్, మీ ఇంటిలో గుట్టు అంటే ఇంటర్నల్ హౌస్ హోల్డ్ సీక్రెట్స్. మీ ఇంటిలోని లోపాలు లేదా కుటుంబ సమస్యల మధ్య ఉన్న రహస్య విభేదాలు బయట పెట్టకూడదు. ఎందుకంటే ఇంటి గుట్టు తెలిస్తే బయట వారు సులభంగా మీ ఇంట్లో చిచ్చు పెట్టగలరు. ఉదాహరణ, మీ అన్నదమ్ముల మధ్య పడదు అని బయట తెలిస్తే మూడో వ్యక్తి వచ్చి మీ మధ్య మరిన్ని గొడవలు పెట్టి లాభం పొందాలని చూస్తాడు.
చూశారుగా, ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 10 సూత్రాలు మనిషిని మానసికంగా, సామాజికంగా ఎంతో బలవంతుణ్ణి చేస్తాయి. మాట వెనక్కి తీసుకోలేం. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి. ఈ రహస్యాలను మీలో ఉంచుకోవడం అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లైఫ్ లెసన్స్ కోసం మా స్టార్ స్టోరీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ గాయ్స్.